నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఉద్యోగులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. 317-46 జీవోలపై సమీక్ష. నర్సరావుపేటలో టీడీపీ శ్రేణులపై దాడి ఖండించిన చంద్రబాబు. వైసీపీ హింసకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఫైర్. వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందన్న నారా లోకేష్. ప్రతి ఎన్నికలకు నరబలి జరగాల్సిందేనా అని ప్రశ్న. గాజువాక ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్. మంత్రి పోటీపై తొలగిన సందిగ్ధత. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు. హర్యానాలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం. నేడు నయాబ్ సైని సర్కారు బల నిరూపణ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన్ని హైదరాబాద్ కు తరలించిన పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. గతంలో ప్రణీత్ రావు వాడిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐబి లాకర్ రూమ్ లో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్ రావు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన 2 రోజులకే సీక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్ కు వారం రోజుల ముందు నుంచే డీఎస్ఆర్బీకి వెళ్లలేదని తెలుస్తోంది. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు కోసం ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్ రావును హైదరాబాద్ కు తరలించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎస్ఐబిలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం అధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు, దానిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఐబిలో ఉన్నప్పుడు చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా 10 లక్షలకు సంబంధించి కాల్ రికార్డ్స్ కూడా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే డిసెంబర్ సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలో పూర్తిగా వాటికి సంబంధించి ఒక్కసారిగా కాల్ రికార్డ్స్ తో పాటు హార్డ్ డిస్క్ అన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ప్రణీత్ రావు సంబంధించిన 3 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గతంలో వాడిన సిమ్ కార్డులను కూడా ప్రస్తుతము పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన ఒక ల్యాబ్ కూడా పంపించారు. ఎందుకంటే అందులో ఎవరితో మాట్లాడారు, దానికి సంబంధించిన సంభాషణ ఏమేముంది అనేది పూర్తిగా రీట్రై కూడా చేస్తున్న పరిస్థితులను గమనిస్తున్నాము. ముఖ్యంగా చూస్తే ప్రణీత్ రావు ఎస్ఐబిలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని వారికి కావాల్సిన సెల్ ఫోన్ సంబంధించి కాల్ రికార్డ్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కొంతమంది ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఒక కాల్ రికార్డ్స్ కూడా చేశారు. అంతేకాకుండా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంబంధించిన వారి యొక్క కాల్ రికార్డ్స్ కూడా చేసినట్టుగా
పోలీసులు గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో పంజాగుట్ట కూడా ప్రణీత్ రావును కూడా తీసుకురానున్నారు. తీసుకొచ్చిన దాని తర్వాత ఇంకా విచారణ కొనసాగిస్తారు. విచారణ కొనసాగించిన నేపథ్యంలో ప్రణీత్ రావు వ్యవహారం మాత్రం పూర్తిగా దీనికి సంబంధించి ఆ యొక్క 50 మందికి వ్యక్తులకు సంబంధించి కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అంతేకాకుండా ఎలక్షన్ నేపథ్యంలో డబ్బులు పంపిణీ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకే చాలా సార్లు డబ్బులు పట్టుకున్నట్టుగా పోలీసులు సంబంధించిన గుర్తించిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి ప్రణీత్ రావు వ్యవహారంలో మాజీ ఐపీఎస్ అధికారి సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపైన కూడా ఆరా తీసిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ప్రణీత్ రావు మాత్రం పోలీసుల విచారణకు మాత్రం సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రణీత్ రావు ఒక్కొక్క విషయం చెప్తే దాని వెనకాల చాలా మంది ప్రముఖులు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఇటు మాజీ మంత్రులు కావచ్చు, వారందరి పేర్లు కూడా బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రణీత్ రావు మాత్రం పోలీసుల విచారణకు మాత్రం సహకరించడం లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులపై ఏసీపీ సోదాలు నిర్వహించింది. హనుమకొండ కేశవరెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ ఇంట్లో వివిధ ప్రాంతాలలోని ఆమె బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, రజనీ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి సుధాకర్? థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తహసీల్దార్ గా పనిచేస్తున్న రజనీ ఇంట్లో ఆదాయాలకు మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఆమె పైన రైడింగ్ నిర్వహించడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా వారికి సంబంధించి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారిపైన కొంతమంది కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. వీరు ఏ పని చేసినా దేనికైనా కూడా ఒక లెక్క ఉంటుంది, వారికి ఒక రేట్ కట్టించడం జరుగుతుంది. దీంతో పాటు వీరు మొత్తం అక్రమాస్తులు చాలా వరకు కూడబెట్టారని చెప్పేసి ఒక అపవాదం రావడంతో పాటు గతంలో వీరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏసీబీ వాళ్ళు. అయినా కూడా దానికి వీరు సమాధానం ఇవ్వకపోవడంతో పాటు ఈ రోజు ఉదయం హన్మకొండలో కేఎల్రెడ్డి కాలనీలో ఉన్న రజనీ ఇంట్లో, దాంతో పాటు వారికి సమీప బంధువులు అయితే ఎవరైతే ఉన్నారో మరో 2-3 ఇళ్ల మీద కూడా ఈ యొక్క రైడింగ్ నిర్వహిస్తున్నారని చెప్పి తెలియడం జరుగుతుంది. ఇందులో ఆదాయం మించి ఆస్తులు ఉన్నాయని చెప్పడంతో పాటు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది మరి కాసేపట్లో మరి ఉదయం 5:30-6 గంటల ప్రాంతం నుండి ఈ యొక్క రైడింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఒక 1-2 గంటల్లో కూడా మొత్తం ఎంతవరకు లెక్కలకు అంటే ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, ఏమేమి వారి దగ్గర ఏసీబీ అధికారులు సీల్ చేయడం జరిగింది, ఎంతవరకు అని చెప్పేసి వారిని అరెస్ట్ చేస్తారా ఎట్లా అని చెప్పి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధాకర్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 100కు పైగా పేర్లతో జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండో జాబితాలో తెలంగాణలోని మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం మొన్న అర్ధరాత్రి వరకు కసరత్తు కొనసాగించింది. 9 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఆరూరి రమేష్ ను బీజేపీలో చేర్చుకోవడంతో వరంగల్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి దాదాపు ఖరారైపోయినట్టు తెలుస్తోంది. ఆదివారం బీజేపీలోకి 5గురు కీలక నేతలు చేరారు. దాదాపు వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ నగేష్ చేరారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. టికెట్ ఆయనకే కేటాయించే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ గోమాస, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు. వీరికే టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ నుంచి సానంపూడి సైదిరెడ్డి బరిలో ఉండే అవకాశం కూడా ఉంది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి ఖరారు చేసే అవకాశం ఉంది. మెదక్ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, అంజిరెడ్డి ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ సెకండ్ లిస్టులో 100 నుంచి 150 మంది అభ్యర్థులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మొదటి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించింది. ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా ప్రకటిస్తే దేశవ్యాప్తంగా 300కు పైగా స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు ఖరారైనట్టే. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ మిగిలిన 8 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణలో 9 స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించారు. ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలతో పాటు మరి 6 స్థానాలను ప్రకటించారు. మిగతా 8 స్థానాలను కూడా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మొన్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొత్తగా బీజేపీలో చేరిన వాళ్ళకే టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ మొదటి నుండి గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలన్నటువంటి లక్ష్యంతో ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ మధ్య బీజేపీలో చేరినటువంటి వాళ్ళందరికీ టికెట్లు కేటాయించే అవకాశం ఉందని చెప్పవచ్చు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుండి పార్టీలో చేరారు. వరంగల్ టికెట్ ఆయన కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా ఖమ్మం నుంచి జలగం వెంకట్రావుకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అక్కడ అభ్యర్థులు లేకపోవడం, అక్కడ అధికార పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ కు ధీటుగా పోటీ చేసేటువంటి మాజీ ముఖ్యమంత్రి కొడుకు జలగం వెంకట్రావుకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెదక్ నుండి మాత్రం మాజీ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు వినిపిస్తుంది. అక్కడ పార్టీ అధ్యక్షుల యొక్క భర్త అంజిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. ప్రధానంగా మెదకులో చివరి వరకు అంటే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పేరు వినిపిస్తుంది. ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేది ఉంటే మాత్రం ఇద్దరి పేర్లు ఇప్పటికి కూడా పోటాపోటీగా ఉంది. ఇది మరి ప్రకటించే అవకాశం ఉందా, అది పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందా అన్నటువంటి విషయం ఇంకా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి మధ్య మాత్రం పోటీ బాగా తీవ్రంగా ఉంది. అయితే చివరి వరకు ఆ డీకే అరుణ పేరు వచ్చే అవకాశం ఉందన్నటువంటిది పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఏపీ జితేందర్ రెడ్డి కూడా తాను పోటీ చేస్తానన్నటువంటి విషయాన్ని కూడా పార్టీ అధిష్టానానికి చెప్పారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా నల్గొండ నుండి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మము నల్గొండ విషయాల్లో మాత్రం వాళ్ళకి అక్కడ బీజేపీకి ప్రధాన పార్టీలతో పోటీకి దిగేటువంటి అభ్యర్థుల అన్వేషణలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ రోజు ప్రకటించే 8 మంది అభ్యర్థులలో వాళ్ళ పేర్లు దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లు పూర్తిగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
ఇక ఏసీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తున్న వైసీపీ అధిష్టానం 12వ జాబితాను విడుదల చేసింది. అంతకుముందు ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. తాజాగా వైసీపీ 12వ జాబితాలో కేవలం 2 అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరును ప్రకటించారు. దాంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీపై సందిగ్ధత తొలిగింది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని తప్పించి ఊరుకుటి చందుని నియమించింది అధిష్టానం. అయితే చందుని మార్చాలని అధిష్టానంపై వైసీపీ నేతలు ఒత్తిడి తేవడంతో అమర్నాథ్ పేరును ప్రకటించింది అధిష్టానం. ఇక మరోవైపు కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సి సత్యనారాయణమ్మను నియమించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్గా ఉన్నారు. గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా బివి రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది వైసీపీ. దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా సిఏఏ దేశంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల వేళ వివాదాస్పద సిఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. చాలా ప్రతిపక్ష పార్టీలు సిఏఏను వ్యతిరేకించడంతో పాటు ఎన్నికల ముందు అమలు చేయడాన్ని తప్పుపడుతుంటే పలు వర్గాలు దీన్ని స్వాగతిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తన కీలక అస్త్రాన్ని ప్రయోగించింది. వివాదాస్పదమైన సీఏఏ తక్షణ అమల్లోకి తెచ్చింది. సీఏఏ అమలు తరువాత 2014 డిసెంబర్ 31కు ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు 5 ఏళ్ల పాటు ఇక్కడ నివసించిన తరువాత భారత పౌరసత్వం పొందుతారు. 6 కమ్యూనిటీలకు భారత ప్రభుత్వ పౌరసత్వం లభించనుంది. हमने कहा था हम सीएए लाएंगे। कांग्रेस पार्टी सीए का विरोध करती थी। आजादी के वक्त से कांग्रेस पार्टी और हमारे संविधान निर्माताओं का वादा था कि बांग्लादेश, अफगानिस्तान और पाकिस्तान से जो शरणार्थी आएंगे, जो वहां की प्रताड़ना झेल कर आएंगे, उसको हम नागरिकता देंगे। मगर तुष्टीकरण की, वोट बैंक की राजनीति के कारण कांग्रेस पार्टी इसका विरोध करती थी। लाखों करोड़ों लोग पाकिस्तान से और बांग्लादेश से अपना धर्म बचाने के लिए, अपना सम्मान बचाने के लिए इस देश में आए। उनको नागरिकता नहीं मिलती थी। अपने ही देश में वो नागरिकता के बगैर अपमानित होते थे। नरेंद्र मोदी जी ने हिंदू, बौद्ध, जैन, ये सारे सिख, ये सारे लोगों को नागरिकता देकर उनका सम्मान करने का काम नरेंद्र मोदी जी ने किया। మయన్మార్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి వస్తున్న అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. సీఏఏకు 2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. ఆ తరువాత దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాలపరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తుంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైల్లో నిర్బంధించటం చేయవచ్చు. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాలి. అటువంటి వారు పౌరసత్వం పొందడానికి అర్హులు కావాలంటే 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉండటం తప్పనిసరి.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వడం సిఏఏ లక్ష్యం. అయితే ఇందులో ముస్లింను చేర్చలేదు. దీంతో ఇది వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనారిటీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. కాగా తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ చట్టం దేశ సెక్యులర్ భావనను ఉల్లంఘిస్తుందని కొందరు ఆరోపించారు. తాజాగా దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎంఐఎం సహా అనేక ప్రతిపక్ష పార్టీలు, సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల పక్ష వివక్ష చూపే దేనినైనా తాను వ్యతిరేకిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు మెజారిటీ ఉండగా హిందువులు ఇతర కులాలకు మైనారిటీలుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. रूल्स ने निकाला. रूल्स नोटिफिकेशन में अगर हम देखेंगे कि ये डिप्राइव कर रहा है लोगों का अधिकार को, तो आप उसको खिलाफ में लड़ेंगे. మరోవైపు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తుంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రం కేరళ. ఈ చట్టాన్ని రద్దు చేయాలని 2019 డిసెంబర్లోనే కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏను ముస్లింలే లక్ష్యంగా తీసుకొచ్చారని ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించినందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షంతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లో రాకుండా చూసేందుకు బీజేపీ పనిచేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. CAA को आप सिर्फ CAA से नहीं, CAA को आपको NPR और NRC से जोड़कर देखना जरूरी है. क्या अमित शाह पार्लियामेंट में मेरा नाम लेकर नहीं कहे थे कि ओवैसी जी NPR NRC भी आएगा? क्या अमित शाह कई टीवी इंटरव्यूज में नहीं कहा था कि NPR NRC आएगा? जब CAB था, बाद में CAA वो एक्ट हो गया, वो जब CAB बिल था, जब उनका ऑन रिकॉर्ड इंटरव्यू है, पार्लियामेंट में उन्होंने कहा है. अब मैं फिर से कह रहा हूं कि उसमें 10 से 12 लाख हमारे हिंदू भाई बहन के नाम नहीं आए. वहां के मुख्यमंत्री ये कह रहे हैं, कह चुके हैं कि उन 10-12 लाख हिंदू भाइयों बहनों को बगैर डॉक्यूमेंट के CAA के तहत उनको सिटीजनशिप मिल जाएगी. अब जो 1 से 1.5 लाख जिन मुसलमानों के जहां नाम नहीं आए, वो तो एक्ट में नहीं आएंगे, CAA में. 4 साल और 3 महीने लगे हैं ये रूल बनाने में. 4 साल. दिसंबर 2019 में ये कानून बना, ये बिल पास हुआ लोकसभा में, राज्यसभा में. 3 महीने के अंदर, 6 महीने के अंदर कानून बनने चाहिए, रूल बनने चाहिए. नो एक्सटेंशन मांगा सुप्रीम कोर्ट से मोदी सरकार ने, और 4 साल 3 महीने लगाए हैं. ये रूल्स कल रात को घोषित किए गए हैं. ये तो बिल्कुल पोलराइज करने के लिए है ना, सामाजिक ध्रुवीकरण के लिए है, पश्चिम बंगाल और असम के चुनाव को प्रभावित करने के लिए है. अगर वो ईमानदारी से ये करते तो ये पहले 2020 में क्यों नहीं लाए? अभी ला रहे हैं, चुनाव के 1 महीने पहले ला रहे हैं. और ये हेडलाइन मैनेजमेंट है, क्योंकि सुप्रीम कोर्ट ने कहा है सबसे बड़ा घोटाला इलेक्ट्रल बॉन्ड का है, वो उसको छुपाने के लिए अभी ये CAA रूल की घोषणा की गई. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా మెజారిటీ పక్షాల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా మోదీ సర్కార్ సీఏఏ అమలుకు సిద్ధమైంది. సీఏఏను వ్యతిరేకిస్తున్న విపక్షాలకు చెందిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఏ మేరకు సామరస్యం సాధ్యమో చూడాలి. ఇక ఇవి మార్నింగ్ గడిచిన అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.